హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ఎగ్జిబిషన్లో ఈసారి హైదరాబాద్కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటనుంది. డిఆర్డీఓతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారు చేసిన అత్యాధునిక అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరో ఇండియా షో ప్రారంభంలో ఆవిష్కరించనున్నారు. వెమ్ టెక్నాలజీస్ ఏఎంసీఏ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్లోనే అసెంబుల్ చేసింది. విమానాల ఫ్యూయలైజేషన్లు, ఫ్యూజిలేజ్లు, జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరుగాంచింది. రక్షణ రంగ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డ్ సిస్టమ్లను కూడా వెమ్ తయారు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు అవసరమైన పలు రకాల వెపన్ సిస్టమ్స్ను కూడా కంపెనీ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేస్తుండడం విశేషం. ఇటీవలే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను వెమ్ అభివృద్ధి చేసింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ రోజురోజుకు వృద్ధి చెందుతోందనడానికి ఏఎంసీఏ యుద్ధ విమానం పూర్తిగా ఇక్కడ తయారవడమే నిదర్శనమని పలువురు రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వైమానిక దళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళాలలో ఒకటిగా నిలుస్తోంది. భద్రతకు మార్గదర్శిగా, శత్రువులకు భయాందోళన కలిగించే శక్తిగా భారత వైమానిక దళం నిరంతరం దేశ రక్షణలో ముందు వరుసలో ఉంటోంది. ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది భారత వైమానిక దళం. అత్యాధునిక యుద్ధ విమానాలతో శత్రువులకు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఐఏఎఫ్ శక్తిని నిరూపించే అత్యంత ప్రాణాంతక యుద్ధ విమానాల జాబితా ఇది. భారత సైన్యం యొక్క అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ విమానాలలో ఒక దాని గురించి వినే ఉంటారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా ప్రపంచం మొత్తం ఈ యుద్ధ విమానాల శక్తి గురించి వింది. భారత వైమానిక దళంలో ఈ యుద్ధ విమానాల 31 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఒక వైమానిక దళ స్క్వాడ్రన్లో 18 నుంచి 24 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇక భారత వైమానిక దళంలో 4 జాగ్వార్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ విమానం దాని అధిక రెక్కల లోడింగ్ డిజైన్ కారణంగా తక్కువ ఎత్తులో ఎగురుతుంది. ఇది గంటకు 1700 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. అలాగే వైమానిక దళంలో మిరాజ్ 2000 యుద్ధ విమానాల 3 స్క్వాడ్రన్లు ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలను కూడా తయారు చేసింది. మిరాజ్ గరిష్ట వేగం గంటకు 2000 కిలోమీటర్లు మరియు ఇది డబుల్ ఇంజన్ ఫైటర్ జెట్. కార్గిల్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే భారత వైమానిక దళంలో MiG-29 యొక్క 3 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇది గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. కార్గిల్ యుద్ధంలో ఈ విమానాలు పాకిస్తాన్కు వెనక్కు తగ్గేలా చేశాయి. ఆ తర్వాత భారత వైమానిక దళంలో సుఖోయ్ లాంటి ప్రాణాంతక యుద్ధ విమానాల 13 స్క్వాడ్రన్లు ఉన్నాయి. సృష్టించే యుద్ధ విమానం. దీని నుంచి సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ను కూడా ప్రయోగించవచ్చు. ఇది 57,000 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. అలాగే భారత సైన్యం ప్రస్తుతం MiG-21 బైసన్ యొక్క 2 స్క్వాడ్రన్లు కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ యుద్ధ విమానాలను దశల వారీగా సేవల నుంచి తొలగించనున్నారు. ఇవి రష్యన్ జెట్లు. వీటిని ఇంటర్సెప్టర్లుగా ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.